నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మేము ఎండోమెంట్ పాలిసీ గురించి తెలుసుకుందాం. చాలామంది దగ్గర ఎండోమెంట్ పాలిసీస్ అనేది ఉంటాయి. కానీ వాళ్ళకి ఎండోమెంట్ పాలిసీ అంటే ఏంది అని కూడా తెలీదు. జస్ట్ దే థింక్ అబౌట్ ది రిటర్న్స్ అండ్ తీసుకొనుంటారు. ఎండోమెంట్ పాలిసీస్‌లో ఏం జరుగుతాయంటే, ఒకటి మీరు ప్రీమియం కట్టి దానికి ప్లస్ మీరు సమ్ అష్యూర్డ్ ఎంత ప్రామిస్ అయి ఉంటుంది కదా! మీ పాలిసీ బాండ్‌లో మేబీ 50,00,000 మేబీ 1 సీఆర్ లేకుంటే 10,00,000 ఈ సమ్ అష్యూర్డ్ మీకు ఏదైనా రిస్క్ జరిగితే ఓకే. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ టేక్ అ పాలిసీ. రిస్క్ జరిగితే మాత్రం ఈ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనసెస్ అనేది యాడ్ చేసి ఇస్తారు అన్నమాట. ఇన్ ఎండోమెంట్ పాలిసీస్ కంపేర్డ్ టు ది అదర్ పాలిసీస్‌తో చూసుకుంటే మనకు రిటర్న్స్ అనేది చాలా మంచిగా వస్తాయన్నమాట. మేబీ డిఫరెన్స్ ఆఫ్ 1 ఆర్ 2 లాక్స్ కూడా రావచ్చు అన్నమాట రిటర్న్స్ వైస్ మాట్లాడుకుంటే. ఇన్స్యూరెన్స్ ఎండోమెంట్ పాలిసీ ఇంకా ఏం చేస్తుందంటే, ఒకటి మీకు సేవింగ్స్ చేసేస్తుంది. ఓకే. బికాజ్ యూ ఆర్ పేయింగ్ సమ్ ప్రీమియం అది సేవ్ అయితున్నాయి. దాంతో పాటు మీకు బోనసెస్ కూడా యాడ్ అయితాయి. దాంతో పాటు ఇన్స్యూరెన్స్ కూడా దొరుకుతుంది. మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా దాంతో పాటు దొరుకుతుంది. బోనస్ దొరుకుతుంది. ప్లస్ టాక్స్ బెనిఫిట్స్ కూడా ఇస్తుందన్నమాట. ఎండోమెంట్ పాలిసీస్ ఎల్ఐసిలో ఏది బాగుందంటే ఐ ప్రిఫర్ జీవన్ లాభ్. మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్‌ప్లేలో చూపించే నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. థాంక్ యూ.